హాయ్ నేను సతీష్. ఇప్పటికే ప్రోమో మీద అనాలిసిస్ చేస్తూ ఒక వీడియో జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేశాను కదా. ఈవేళ ఎలాంటి గొడవలు జరగబోతున్నాయి, ఎలాంటి ఫన్, ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయబోతున్నారు, ఫైనల్గా ఏ టాస్క్లు ఎవరు గెలుస్తారో ఆ ట్విస్ట్స్, హైలైట్స్, అప్డేట్స్, క్రేజీ అప్డేట్స్ ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే వస్తాయి కనుక ఆ జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియో ఉందో ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. ఇప్పటికే హౌస్లో మరొక 3 గొడవలు జరిగాయి. ఆ 3 గొడవల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అట్లాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేసేయండి. అట్లాగే ఈ గొడవలు మీరు కూడా లైవ్లో చూస్తుంటారు కదా. తనూజ వర్సెస్ సంజన, అట్లాగే కళ్యాణ్ వర్సెస్ సంజన, అట్లాగే తనూజ వర్సెస్ ఇమాన్యుయల్. ఈ 3 గొడవల్లో ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అనిపించిందో మీకు లైవ్ చూసేటప్పుడు ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. అట్లాగే జర్నలిస్ట్ సదస్సులో ఆ వీడియో మాత్రం మిస్ కాకండి. చాలా అప్డేట్స్ అయితే షేర్ చేసుకున్నాం. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఈ వీక్ అంతా రచ్చరంబోలో లేపే టాస్క్ అది. అంత మంచి టాస్క్ ఇచ్చాడు. సో ఊహించిన ట్విస్ట్లు, టర్న్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కనుక సరే. ఇక ఇదేంటంటే కళ్యాణ్ నిన్న నామినేషన్ చేశాడు కదా సంజనని. ఆ పాయింట్ అయితే కరెక్ట్ కాదు, అందులో అనుమానమే లేదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేశాడు. ఆ విషయంలో సంజన కూడా అడిగిద్ది, ఏంటి నువ్వు అసలు ఏం చెప్పాలనుకున్నావు, అది వ్యాలిడ్ పాయింట్సే లేవు, రీజన్సే లేవు, లాజిక్సే లేవు, నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి పాయింట్లు లేకుండా, రీజన్ లేకుండా నిన్ను తనూజ దూరం పెడుతుంది. ఒక వారం నుంచి నీకు కనీసం 1% కూడా నిన్ను పట్టించుకోలేదు. అట్లాగే వీకెండ్లో కూడా వచ్చి నాకు నాన్న ఒక్క పర్సన్ మాత్రమే నాన్న నాన్న అని అంటది కదా, అట్లా నాన్న ఒక్కలే నన్ను పట్టించుకుంటున్నారు చెప్పింది. సో అందుకే నువ్వు ఇంకా తనూజని ఇంప్రెస్ చేసేదానికే నన్ను నామినేట్ చేసావు, అంతే తప్ప నీకు రీజన్సే లేవు అని సంజన మాట అంటుంది కళ్యాణ్తో. అట్లాగే ఇక్కడ ఏమంటే నువ్వు డైరెక్ట్గా ఇంప్రెస్ చేయాలంటే సంజనకి తనూజని వెళ్ళి ట్రై చేసుకో, ఇంప్రెస్ చేసుకో, కానీ నా తల మీద గన్ పెట్టి నువ్వేమో ఇట్లా చేయడం రాంగ్ కదా అని చెప్పేసి అంటే యాక్చువల్లీ కళ్యాణ్ ఆ విషయంలో నిన్న ఒప్పుకున్నాడు, ఇవాళ కూడా ఒప్పుకుంటున్నాడు. నిజమే, నేను చేసింది మోసమే ఆయన కూడా స్వయంగా అంటున్నాడు. ఇంకా ఆయన పిఆర్స్ అయితే లేదు, అది ఇది మీరు చించుకోవక్కర్లేదు, కానీ ఆయన నోటితో ఆయనే చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు భుజాల మీద వేసి మోసే ప్రయత్నం వద్దు. ఈ విషయంలో పర్టికులర్గా ఆయనదే తప్పు. ఆయన సుమంతో కూడా ఒప్పుకుంటున్నాడు, సంజన దగ్గర కూడా ఒప్పుకుంటున్నాడు. నా హౌస్ అంతా తెలుసు అంటే నేను మీకు నామినేట్ చేస్తానంటే సంజన ఇక్కడ కౌంటర్ గట్టిగా ఇచ్చింది. హౌస్ అంతా తెలుసు కానీ నువ్వు ఎవరినైతే బతిమలాడి టికెట్ తీసుకున్నావో ఆ పర్సన్కి తెలియదు. ఇక్కడ చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు చెప్పాలి కదా, చెప్పలే. 3 ఆప్షన్ అని అడిగాను, ఫస్ట్ 2 పేర్లు చెప్పాడు, 3వ పేరు సంజన అని చెప్పాడు, చెప్పలే. సో లాస్ట్లో ఆయన నేను మోసం చేశాను అని తెలుసు, నాకు సపోర్ట్ ఉండదని కూడా తెలుసు, ఎమ్మెల్యేలు అని వీక్ అంతా కెప్టెన్సీ టాస్క్ ఏదైనా కావచ్చు, అది చేస్తే బాగోదని తెలిసినా సరే నేను కావాలని చేసేసాను, చేయాలని చేసేసాను, మీకు ఇప్పుడు సంజనాకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు. ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, నాకు తెలుసు నేను స్ట్రాంగ్ పాయింట్లు కాదు, వీక్ పాయింట్, బట్ నాకు అంతకుముందు ఆయేష ఇంకొక వేరే కంటెస్టెంట్స్ విషయంలో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ అప్పటికే వాళ్ళు నామినేషన్ అయిపోయారు కాబట్టి ఈవిడ నామినేషన్లోకి రాలేదని మాదిరిగా కేవలం రావాలి సంజన కూడా నామినేషన్లో ఉండాలని ఒక వీక్ పాయింట్గా తెచ్చేస్తాడు. ఆ విషయం ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నాడు, నేను మోసం చేశాను, నాది వీక్ పాయింట్, నాది స్ట్రాంగ్ పాయింట్ కాదు అని క్లియర్గా చెప్పాడు ఆయన కూడా. ఇంకా ఆ విషయం ఆయన ఒప్పుకున్న తర్వాత మనం మళ్ళీ ఇంకా దాని గురించి పదే చెప్పాల్సిన పని కూడా లేదు. సో ఆయన ఏమంటాడంటే నేను 3 డేస్ నుంచి తనూజతో కూడా మాట్లాడట్లేదు, దూరంగా ఉంటున్నా, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇమాన్యుయల్ కూడా నన్ను దూరం పెడితే ఈ వీక్ అంతా సపోర్ట్ ఉండదు. ఆ విషయం అంతా ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సంజన కూడా ఇంకా మరీ ల్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ నిన్న కూడా ఆవిడ చెప్పాల్సింది చెప్పేసింది, నువ్వు ఎంతసేపు 3 వారాలు నిద్రపోయి ప్రియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నిద్ర లేచొచ్చు, ఆ తర్వాత ఒక సెలబ్రిటీని పట్టుకుని సెలబ్రిటీ చుట్టూ తిరుక్కుంటూ ఇంతకు మించి నువ్వేం ఆడుతానో ఏం చేస్తానో అని లాస్ట్లోనే సార్ గట్టిగా చెప్పాల్సిన 4 ముక్కలు సార్ స్ట్రాంగ్గానే చెప్పేసింది. ఇంకా నువ్వు ఎంతైనా దూరంగా తనూజని వదిలేసి నువ్వు ఆడితేరా ఆటలో ముందుకెళ్తా, అదే పట్టుకుని ఉంటే వెనక్కిపోతావు లెక్కనే ఆవిడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది. అయితే మార్నింగ్ మళ్ళీ అదే డిస్కషన్ మీద కావాలని నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పిన తర్వాత ఆయన ఇక్కడికే అగ్రి అయిపోయాడు. ఇంకా టాపిక్ అక్కడ వదిలేయచ్చు. కాకపోతే కళ్యాణ్ మరి ఆవిడ కూర్చొని మాట్లాడితే ఆయన కూడా ఉంటాడు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆయన కూడా నువ్వు డైరెక్ట్గా ఆవిడని ఇంప్రెస్ చేసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు, పైగా నువ్వు ఎమ్మెన్యూల్తో టికెట్ తీసుకున్నప్పుడు ఆయనకి చెప్పలేదు, సో నీదే డబుల్ ఫేస్, డబుల్ గేమ్, డబుల్ మైండ్ అని చెప్పేసి సంజన కళ్యాణ్తో అంటే కళ్యాణ్ కూడా మీరు కూడా చూసాం మేడం, ఈ వారం అంతా డబుల్ గేమ్ ఆడారు, నాకు ఆవిడ ఎవరు తనూజ 3వ వారం స్టాండ్ తీసుకుంది, నాకు సపోర్ట్గా నిలిచింది, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయకూడదు, గేమ్ గురించి చెప్పింది, అడ్వైస్ చేసింది. సో అందుకోసం నేను ఆవిడ వైపు ఉంటే తప్పేంటి, ఆవిడకి సపోర్ట్ చేస్తే తప్పేంటని వీళ్ళిద్దరు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అంతా చేసుకున్నప్పుడు నీది డబుల్ ఫేస్ అంటే మీరు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీరే మారిపోయారు, ముందు రోజు వరకు ఒకలాగా ఉండి మనం అందరం పాత వాళ్ళందరం ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ అంతా ఒక లెక్క ఆడదాము, మన యూనిటీ ఉండాలని మీరే చెప్పారు సంజన గారు. మీరు చెప్పి మళ్ళీ తెల్లారు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీరు ఎంతసేపు వాళ్ళతో ఎలాగ ఎత్తుక్కుపోవాలా, వాళ్ళకి క్లోజ్ అయిపోవాలని లెక్క ట్రై చేస్తారు అంటే సంజన కూడా గతంలో ఒకసారి చెప్పింది కూడా కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన గౌరవ్, నిఖిల్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు మన టీం వైపు ఉంటే బాగుంటుంది, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటే వాళ్ళు మన టీంలో ఉంటేనే మరింత లెఫ్ట్ రైట్ ఉంటే బాగుంటుంది,
స్ట్రాంగ్ టీం అవుతుంది. లేదంటే భరణి ఇప్పటికే పెద్ద ఫ్యామిలీని ఫామ్ చేసేసాడు. భరణి ఏమో తనుజకి సపోర్టు, తనుజకి ఏమో దివ్య సపోర్టు, దివ్యకి ఏమో సుమన్ సపోర్టు, సుమన్కి రామరాజుడి సపోర్టు, వీళ్ళందరూ కాకుండా మళ్ళీ తనుజకి కళ్యాణ్ సపోర్టు, ఇంతమంది పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. కాబట్టి ఆ వచ్చిన ఇద్దరు కూడా అటే చేరిపోతే మనకి ఎఫెక్ట్ అవుతుంది. వారు వన్ సైడ్ గేమ్లని అడ్డుపోతాయి, మన వైపు ఎలాగైనా తిప్పుకోవాలని ఆవిడ ఉంది. కోర్స్ ఆ మైండ్ అట్లా ఉన్నా సరే ఆవిడ బయటకే చెప్పింది. చెబుతూనే వాళ్ళందరితో ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది, కుదిరింది. వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, అంతా జరిగింది. ఓకే. అయితే ఇక్కడ ఒకరికొకరు దెప్పు పొడుచుకోవడాలు, ఎత్తి పొడుచుకోవడాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తనూజ నిఖిల్కి విషయం అర్థమైన తర్వాత, తనూజకి విషయం తెలిసిన తర్వాత ఆవిడ వచ్చి ఒక స్వాగ్తో అక్కడికి పోయి అడిగింది ఎవరిని, సంజనాని, మిస్సెస్ సంజనా గల్రాని. వీళ్ళందరూ వచ్చినప్పుడు మీలా నేను అంటుకుపోలేదంటే సంజన కొంత ఆటోమేటిక్గా ఆర్గానిక్గా వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ స్ట్రెంత్స్, వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు, కమర్షియల్ కాదు, క్రిమినల్ మైండ్ సెట్ లాగా లేదు, ఫెయిర్గా ఉన్నారు, వాళ్ళు ఉంటే బెటర్ అని కూడా కొంత వైబ్ రావడం వల్ల అతుకుతారు కదా. ఇప్పుడు వచ్చినంత మాత్రాన పాజిటివ్ వైబ్ వస్తేనే కలవగలుగుతారు తప్ప వచ్చిన వాళ్ళతో సింక్ అవ్వకపోతే, వైబ్ సెట్ అవ్వకపోతే కలవలేరు. వాంటెడ్లు కలుపుకుందాం అని కుదరదు. అది అతకనే అలాగే ఉంటుంది, అతుక్కోదు అది బంధం. రెండూ కలిసి వర్కౌట్ అయితే అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సంజన అని తనూజ్ అడిగిన తర్వాత నా దగ్గర నాన్న లేరు కదా, నేనే అతుక్కుపోలేదంటే మీ దగ్గర మమ్మీ మీరు కూడా కొడుకు తల్లి అని బాండింగ్తో మీది ఉంది కదా, నాది భరణిది తండ్రి కూతురు బాండ్ అయితే మీ ఇద్దరిది తల్లి కొడుకు బాండ్ ఉంది కదని మీరే కదా అన్నారంటే తనూజ్ కూడా ఇక్కడ ఆవిడకి మీరే కదా నాకు పెళ్ళి అయిందనా, పిల్లలు ఉన్నారనా, అమ్మ కేటగిరీ అయినా అమ్మాయిల కేటగిరీ కాదని ఇవన్నీ చెప్పారు, సో నేను అట్లా గేమ్ ఆడలేదంటే తనూజ్ అంటూనే ఇక్కడ తనూజ్ అడగాల్సిందంటే అడిగింది, తన చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పేసి నా చుట్టూ కళ్యాణ్ తిరుగుతున్నాడని, అలాగే నన్ను ఇంప్రెస్ చేయడానికి నిఖిల్తో తనూజ వెళ్ళిపోతుంది, సో నీకు గ్యాప్ ఇచ్చేసింది, నీకు దూరం అయిపోతుందని నన్ను ఇంప్రెస్ చేయడానికే మిమ్మల్ని నామినేట్ చేశారు. ఈ మాటలు ఎట్లా అంటారు, మీరు చూసుకోవచ్చు కదా కళ్యాణ్, మీరు నా పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, నన్ను ఇంప్రెస్ చేయడానికి. పైగా అన్నింటికంటే ఇంకోటి ఏంటంటే నిఖిల్తో నేను వెళ్ళిపోతానని అనడం అనేది నాకు నచ్చలేదు, ఇది 100% రాంగ్ అని చెప్పి తనూజ చాలా సీరియస్గా అడుగుతుంది. ఈ పాయింట్లో సంజన ఏమంటుందంటే నిన్ను తక్కువ చేయాలని మాట్లాడలేదు, కళ్యాణ్ గురించి నేను మాట్లాడాను, కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడా, ఎందుకంటే కళ్యాణ్ ఏంటి అంతసేపు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నీ చుట్టే తిరుగుతూ ఉన్నాడు కనుక ఒక సెలబ్రిటీని పట్టుకుని ఇంప్రెస్ చేసుకుంటే అట్లా అందుకోసం మాట్లాడే తప్ప నిన్ను తక్కువ చేయలేదు అంటది. కానీ వాస్తవానికి ఏంటంటే సంజన ఆ విషయంలో తనూజ పేరు తీయకుండా ఉండాల్సింది. ఎక్కడ నిఖిల్ అండ్ తనూజ క్లోజ్ అయిపోతున్నారు కనుక, వాళ్ళిద్దరు దగ్గర అవుతున్నారు, ఫ్రెండ్స్ అయిపోతున్నారు కనుక ఈ అబ్బాయికి దూరం పెడుతుంది కనుక కళ్యాణ్ని. సో లాస్ట్ వీక్ అంతా 1% కూడా స్పేస్ ఇవ్వలేదు, 1% కూడా లేదు. పైగా వీకెండ్లో నాకు నాన్న ఒక్కరే ఉన్నారని చెప్పాడు కనుక ఇవన్నీ చెప్పడం వల్ల ఆమె ఆటోమేటిక్గా హర్ట్ అవుతుంది. వాస్తవానికి మనం ఏంటి, నేనైతే ఒకసారి కూడా తనూజ నిఖిల్ పెద్దగా కూర్చొని క్లోజ్గా మాట్లాడుకుని పెద్దగా గమనించలే. ఏదో హాయ్ అండ్ బై కొద్దిగా 1-2 సందర్భాల్లో తప్ప లైటర్ వేరు అదిను, ఏదో పర్టికులర్గా ఒక 5 నిమిషాలు కూడా కూర్చున్నట్టు కానీ మాట్లాడుకున్నట్టుగా లేదు, పెద్దగా ఎక్కడ కనిపించట్లే వాళ్ళిద్దరూ. కానీ సంజన ఆ మాట అనడం అయితే రాంగు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ అంటే తిరుగుతాడు, ఓకే నువ్వు చెప్పు, ఆయన కూడా కిక్కురు వల్ల చడి చెప్పలేదు, కామ్గా సైలెంట్గా వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. దాని విషయంలో అతను కూడా ఆన్సర్ చేయలేకపోయాడు. ఆయన నీకు నామినేషన్ చేసిన పాయింట్లో అసలు రీజన్స్ లేవు, వ్యాలిడ్ పాయింట్స్ లేవు, కాబట్టి మీరు గట్టిగా అడిగేటప్పుడు సంజన అడిగేటప్పుడు సైలెంట్ అయిపోయాడు. ఆయన నేను చేసింది మోసం అంటున్నాడు, నేను చేసింది పాయింట్ లేవు అన్నాడు. వీకెండ్ అదంతా ఓకే. సంజన కళ్యాణ్ విషయంలో సంజనది 100% రాంగే, కళ్యాణ్ది 100% రాంగే. బట్ తనూజ సంజన విషయంలో తనూజ ఆ నిఖిల్కి దగ్గర అయిపోతుంది, నిఖిల్కి క్లోజ్ అయిపోతుంది, ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే కరెక్ట్ కాదు, తప్పు. అట్లా అనకుండా ఉండాల్సింది. ఇప్పుడు హౌస్లో మరి ఫ్రెండ్స్ ఉండరా, ఇప్పుడు తనూజ అడిగినట్టుగా సంజన కూడా రాగానే గౌరవ్తో చక్కగా ఫ్రెండ్షిప్ వచ్చింది, నిఖిల్తో ఫ్రెండ్షిప్ వచ్చింది, వీళ్ళిద్దరు మంచి కుర్రాలు, క్రిమినల్ మైండ్స్ లేవు, ఫెయిర్గా ఉన్నారు, ఫిజికల్గా స్ట్రెంత్ ఉంది, ఇవన్నీ మరి ఈవిడ కూడా మాట్లాడింది కదా. వాస్తవానికి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తనూజ కంటే సంజన ఎక్కువ క్లోజ్ అయింది కదా ఆ కుర్రాలు వచ్చిన వాళ్ళతో, వీళ్ళందరితో. మరి ఫ్రెండ్స్ అనేది వైబ్ అనేది ఉంటుంది కదా, బట్ అట్లా అనకుండా ఉండాల్సింది. ఒకవేళ మాట్లాడితే తప్పేముంది. ఇప్పుడు నిఖిల్ అండ్ తనూజ ఫ్రెండ్లీగా మాట్లాడుకుని, వాళ్ళు అందరూ కో కంటెస్టెంట్సే కదా, మీ గేమ్ గురించి ఆ అమ్మాయి కూడా అడగొచ్చు, మా గేమ్ ఎట్లా పోయిందని అడగొచ్చు, లేకపోతే అతను కూడా చెప్పొచ్చు. అప్పుడు మీరు ఇలా చేశారు కదా, ఒక స్టాండ్, ఒక ఒపీనియన్, ఒక టాస్క్, సో హౌస్ వరకు గేమ్ వరకు డిస్కషన్ అయితే చేయొచ్చు ఒక ఫ్రెండ్లీగా. ఆ మాత్రం దానికి ఆవిడ వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోయారు కాబట్టి తనూజ అండ్ నిఖిల్ క్లోజ్ అయిపోతున్నారు కనుక నిన్ను దూరం పెట్టేసింది కనుక, సరే నిన్ను ఎందుకు దూరం పెట్టిందో అది వేరే విషయం. వీకెండ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కనుక ఆయన ట్రై చేస్తున్నది అంత నెగిటివ్ అవుతుంది కనుక పోనీ అలాగైనా బాగుంది.
వీళ్ళిద్దరూ క్లోజ్ అయిపోతున్నారు అనేది తనూజకి అయితే హట్టింగ్ పాయింట్. అట్లా ఎట్లా అంటది? అందుకోసమే తనూజ వచ్చి అడిగింది, మీరు ఎట్లా పెడతారండి, మరి మీకు బాండ్స్ లేవా, తల్లి కొడుకు బాండ్ లేదా, లేకపోతే మీరు వైల్డ్ కార్డ్స్తో క్లోజ్ అవ్వలేదా, ఈ అబ్బాయి రాగానే నా పేరు ఎందుకు పెట్టినారు, ఒక ఆడపిల్లకి ఎందుకు ఇట్లా బిహేవియర్ గురించి ఎందుకు, నేను ఎవరితో మాట్లాడినా సరే మెయిన్ నా పేరు తీసి ఆ కళ్యాణ్ పేరు తీసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఆ వాడొచ్చి నాతో మాట్లాడుతున్నాడు, ప్రతి దానికి వాడితో నాకు లింక్ పెట్టి మాట్లాడడం, అందరితో మాట్లాడడం తప్పేంటి. ఆ అమ్మాయి ఫస్ట్ కోపంతో వచ్చి అడిగింది, తర్వాత ఎమోషన్ అయింది, ఏడ్చింది అయింది. కానీ ఈ విషయంలో తప్పు సంజనదే. వీళ్ళిద్దరికి అప్పుడు మాధురి కూడా అంటుంది, సంజన గారు అలా కాదండి, ఎవరితో మాట్లాడుతూ వాళ్ళతో ఇలా లింక్ పెట్టి మాట్లాడడం బాగాలేదంటేనే మాధురి కూడా చెబుతుంది. సంజన ఏమంటుందంటే 100 కెమెరాలు ఉన్నాయి అక్కడ, నిఖిల్తో ఎక్కడికి వెళ్ళిపోతావు, నేను అట్లా అనలేదు, నిఖిల్తో తనూజ క్లోజ్ అవుతుంది, నీకు మాట్లాడట్లేదు తట్టుకోలేక నువ్వు తనూజని మళ్ళీ ఇంప్రెస్ చేయడానికి నామినేట్ చేసావని అంటే, ఓకే నువ్వు తనూజని ఎలాగైనా ఇంప్రెస్ చేయడానికి పదే పదే ట్రై చేస్తానో, తనూజకి నాకు పడదనో, లేకపోతే నన్ను నామినేట్ చేస్తే ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతుందనో, ఇంకేదో భరణి గారిని నేను నామినేట్ చేసి పంపించేసి కాబట్టి నువ్వు నన్ను నామినేట్ చేసేస్తే తనూజ హ్యాపీ ఫీల్, ఇట్లా అంటే బాగుండేది. కానీ నిఖిల్తో తనూజ క్లోజ్ అవుతుంది కాబట్టి నువ్వు ఓర్చుకోలేక అన్న ఆవిడ హట్టింగ్ పాయింట్. ఆ విషయంలో సంజనదే తప్పు, నో డౌట్. ఎవరైనా చెప్పినా ఆవిడ మరి కొద్దిగా మరీ అలాగనే నా తప్పు లేదని చెప్పలేదు, కానీ నిన్ను తక్కువ చేయలేదమ్మంటే మరి అక్కడ తక్కువ చేసినట్టే కదా. మరి ఇప్పుడు తనుజ నిఖిల్ ఎన్నిసార్లు మాట్లాడారు చెప్పండి, మీరు గమనించిన దాని ప్రకారం. అందుకే తనుజ మీకు తెలుసా మేము క్లోజ్ అని చెప్పామా, సెలబ్రిటీ అయినా చుట్టూ తిరుగుతున్నాడు, వాడి గురించి మాట్లాడండి, నేను ఎందుకు మధ్యలో అంటే ఈ విషయంలో తప్పే లేదు. అట్టగే తనుజ మళ్ళీ ఒక విషయంలో హట్ అవుతుంది, ఎంతసేపు నాన్న కూతురు బాండే కనబడింది, ఏమో మమ్మీ కొడుకు బాండ్ కనబడలేదు అంటే అన్ని బాండ్స్ కనబడ్డాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళు మమ్మీ కొడుకు బాండ్ ఉన్నా సరే ఎవరికి ఏమో ఆడుకుంటూ వచ్చారు, ఒకరి సపోర్ట్ ఒకరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసిలే, ఒకరికొకరు చేసుకోలే. బట్ తనుజ నాన్న కూతురు బాండ్లో ప్రతి సందర్భంలో ఆవిడ జలస్ ఫీల్ అయింది, ఇంకొకరికి ఆయన సపోర్ట్ చేసిన, లేకపోతే తనకు చేయాలి, తన ఫ్రెండ్ రీతికి చేయాలి, తనకు చేయాలి, దివ్యతో ఉండకూడదు, ఇట్లా జలస్ ఫీల్ అవ్వడం. అట్టగా నాన్న బాండ్ అందరితో ఎక్కువ బాండ్ అయిపోవడం వల్ల వాళ్ళది ఎక్కువ హైలైట్ అయ్యింది. దానివల్ల అతని ఆటకి ఎఫెక్ట్ అయింది, ఈ తనూజ ఆటకి ఎఫెక్ట్ అయింది. సో ఆవిడ ఎక్కువగా ఆ కేరింగు, ప్యాంపరింగు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల, ఆయన నుంచి ఆశించడం వల్ల అదంతా బాండ్ హైలైట్ అయింది. వీళ్ళదేముంది, అమ్మ కొడుకు అనుకుంటున్నారు, ఆయన ఎవరితో మాట్లాడినా, ఎమ్మెన్యేలు ఎవరితో మాట్లాడుకున్నా సంజన ఫీల్ అవ్వలే, సంజన ఎవరితో మాట్లాడుకున్నా ఎమ్మెన్యేలు ఫీల్ అవ్వలే, బాండ్స్ ఫ్రెండ్స్ అన్నట్టు అట్లా ఉన్నారు, టాస్కులు అట్లాడు. బట్ ఇక్కడేంటి, తనుజ భరణి ఎవరికైనా హెల్ప్ చేస్తే దివ్యాకి పర్టికులర్గా ఒక స్టాండ్ తీసుకుని ఈవిడ ఫీల్ అవ్వడం, ఇట్లా దీనివల్ల పొసెసివ్నెస్ వల్ల ఎక్కువగా హైలైట్ అయింది వీళ్ళ బాండింగ్. అందుకే సంజన కూడా ఇక్కడ అంటది, నీలా ఇమ్మును నేను బంధనాలతో పంపించలేదమ్మా, నీలాగే నేను గేమ్లో ఆ బాండ్స్ వాడలేదమ్మా, నీ వల్ల భరణి వెళ్ళిపోయింది నీ బంధనాల వల్ల అని చెప్పేసి ఆవిడైతే ఫీల్ అవుతుంది. మొత్తానికి భరణి గేమ్ ఎఫెక్ట్ అయిపోవడానికి కూడా కారణం ఇదే, ఎక్కువ హైలైట్ అయిపోవడం వల్ల. అయితే ఎమ్మెన్యేలు కూడా ఈ విషయంలో సంజనాకి అయితే తనూజ విషయంలో ఆ మాట రాంగ్ అని ఆయన కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు. అది కాదు మమ్మీ, మీరు చెప్పిన పాయింట్లు మంచివే, వాడి కళ్యాణ్ గడికి ఆయన ఫ్రెండ్ కాబట్టి అలాగే అంటాడు కదా, వాడికి పాయింట్లు లేవు, రీజన్ లేవు, లేకుండా నామినేట్ చేసాడు, వాడిదే తప్పు, వాడే ఒప్పుకున్నాడు, నువ్వు చెప్పిన పాయింట్లు 100% ఫ్యాక్టే. కానీ పర్సనల్ ఎందుకు, ఆ అమ్మాయి తనూజ ఎవరితో మాట్లాడితే నీకెందుకు, నువ్వు అసలు పాయింట్లో తెలిసి ఇలాంటి దగ్గర దొరికేస్తూ ఉంటావు, ఇలాంటి దగ్గర నీ మాటలు బాగోవు, ఏది పడితే అది మానేస్తూ ఉంటా అంటే అలా కాదని సంజన అంటుంది. కానీ అది రాంగే, ఆ విషయంలో ఎమ్మెన్యేలు కూడా చెప్పాడు కనుక తర్వాత ఒకవేళ సంజన సారీ ఏమైనా చెబుతుందేమో చూడాలి, కానీ మొత్తానికి ఆ విషయంలో తప్పు ఆవిడది. ఇక మూడో గొడవ ఏంటంటే ఎమ్మెన్యేల్ వర్సెస్ తనూజ. ఇక్కడ చాలాసేపు నామినేషన్ అయిపోయిన తర్వాత ఎమ్మాన్యుయల్ ఎందుకు అడిగాడు అంత ఇమీడియట్గా, అంత ఫైర్ అయిపోయాడు, ఎందుకు అంత గట్టిగా అడిగాడు కళ్యాణ్, ఎందుకు తనూజని నామినేట్ చేయలేదంటే ఆయన అడుగుతాడు, ఆయనకి రైట్ ఉంది, ఆయన నమ్మిచ్చాడు. పైగా అక్కడ ఏంటి, కళ్యాణే వచ్చి ఎమ్మాన్యుయల్ని నాకు తనూజతో పాయింట్ ఉంది నామినేట్ చేస్తానంటే అప్పటికి ఎమ్మాన్యుయల్కి ఒక పాయింట్ ఉంది, అతను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం మళ్ళీ ఇక్కడ కూడా ఓపెన్గా చెప్పాడు, కానీ ఇక్కడ సేఫ్ గేమ్ కాదు కదా ఎమ్మాన్యుయల్ది, నువ్వు కార్డు ఉంచుకోవచ్చు కదంటే ఉంచుకుంటాను అన్నాడు ఆయన. అందరికి ఇచ్చి ఒక కార్డు ఉంచుకొని నామినేషన్ చేద్దాం అనుకున్నా, తనూజకి ఆల్రెడీ ముగ్గురు చేస్తానన్నారు, ముగ్గురు చేసేదానికంటే కళ్యాణ్ నేను తనూజని చేస్తానంటే అబ్బాయి వీళ్ళిద్దరు గొడవలు వచ్చాయి, ఏం చెబుతాడు, ఏంటి ఆవిడ గేమ్లో మైనస్ పాయింట్లు ఏమైనా పట్టుకున్నాడేమో, అవి చెబుతాడేమో, హైలైట్ అవుతుందేమో, ఆడియన్స్లో క్యూరియాసిటీ ఉంటుంది, అందరూ కూడా షాక్ అవుతారు, షాకింగ్ రీజన్స్ ఏమైనా చెబుతాడేమో ఉద్దేశంతో నేను ఇచ్చాను, నన్ను నమ్మించాడు, నా కనీసం ఊహించని రీతిలో చేసిన. పైగా అక్కడ కళ్యాణ్ చేసింది ఇంకో తప్పు ఏంటంటే, అక్కడ అతను ఎటు మోసం చేస్తానని తెలుసు కనుక ఒక వెహికల్ నవ్వుతూ ఇలా ఇటువైపు వెళ్ళి అలాగ వచ్చి ఏదో కవర్ డ్రైవ్లాగా ఓ ప్రాంక్ చేసినట్టుగా వీళ్ళకి ఇటుగా పోయి అలాగ వచ్చి సంజనం చేసరికి అందరూ ఏంటి ఇలా చేశాడు అనేది అయ్యింది అక్కడ. అది కూడా యాక్షన్ కూడా చిరాకు అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి వల్ల ఖచ్చితంగా ఎమ్మెన్యేలు అడగడం వల్ల తప్పలేదు. ఒకవేళ ఎమ్మెన్యేలు సేఫ్ గేమ్ అనుకుంటే తనూజకి తెలియకుండా అడిగితే అప్పుడు సేఫ్ గేమ్ అనొచ్చు. ఆయన సేఫ్ గేమ్ ఎక్కడ ఆడాడు, ఓపెన్గానే 16 మందిలోనే నువ్వు తనూజని చేస్తానంటే నేను ఇచ్చాను, నువ్వు ఎందుకు చేయలేదు, నాకు రీజన్ చెప్పు అనడంలో ఆయనకి రైట్ ఉంది. ఆయన సేఫ్ గేమ్ అయితే బ్యాక్ సైడ్ ఎక్కడ అడుగుతాడు కదా, ఆవిడకి తెలియకుండా అడగాలనుకుంటాడు కదా. నిజంగా అక్కడ తనూజ అడగాల్సి వస్తే ఎమ్మెన్యేలు కాదు కళ్యాణ్ అడగాలి.
అరే నువ్వు నాతో అంత క్లోజ్గా ఉండి లాస్ట్ వీక్ కూడా మనం ఏంటిది డేంజర్ జోన్లో వాళ్ళిద్దరిలో గెలిచిన తర్వాత అన్ని టాస్కులు గెలిచిన తర్వాత సిరీస్ ఎలిమినేట్ అయిపోయిన వీక్ అన్ని టాస్కులు గెలిచిన తర్వాత ఇద్దరిలో ఒకరికే ఆప్షన్ ఇస్తాడు సేఫ్ జోన్లోకి వెళ్ళేది డేంజర్ జోన్లోకి. అంటే నీకోసం నేను ఒక స్టాండ్ తీసుకొని నిన్ను లోపలికి పంపించా, నేనే డేంజర్ జోన్లో ఉన్నా, ఆ తర్వాత వాటర్ టాస్క్ ఆడుకుని గెలుచుకుంటూ మళ్ళీ నేను వచ్చా. ఇలా స్టాండ్ తీసుకుని పైగా నువ్వు నాకు ఎంతో లాయల్టీ, ఒక ఫ్రెండ్ క్లోజ్ అనుకునేటప్పుడు నువ్వు నాకు ట్విస్ట్ ఏంటి? ఎమ్మెల్యేలకి ఆవికి మధ్యన ఒక 3 వారాల నుంచి కుదరట్లే, పసగట్లే, ఎడమొహం పెడమొహం అన్నట్టే ఉంటామన్నారు. సో అతని గురించి ఆవిడ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. కానీ ఈ కళ్యాణ్ నుంచి అయితే ఇది ఊహించని రీతిలో వచ్చిన రియాక్షనే కదా. ఇతను చేస్తానే అనడం ఏంటి, పాయింట్లు ఉన్నాయి అంటాడు ఏంటి? ఒకవేళ పాయింట్లు ఉంటే ఫ్రెండ్గా ఎంత క్లోజ్గా ఉన్న తర్వాత నాకు చెప్పాలి కదా. నిన్న కూడా రమ్య నామినేషన్ విషయంలో కూడా నేను వాడికి నాకు క్లారిటీ ఉందని ఎంత ఒక స్టాండ్ తీసుకొని చెప్పే కదా. ఎంత చేస్తే నువ్వేంటి నన్ను నామినేషన్ ఏంటి? పోనీ ఫ్రెండ్గా ఫస్ట్ అయితే ఒక వార్నింగ్ ఇవ్వడమో, నాది ఒకవేళ మిస్టేక్ ఉంటే లేకపోతే నాకు చెప్పడమో, నాతో షార్ట్ అవుట్ చేసుకోవడమో, క్లియర్ చేయడమో, ఏదో ఒకటి నాతో కూర్చొని మాట్లాడగలను. డైరెక్ట్గా నామినేషన్కి ఎమ్మెల్యేల కార్డు కూడా అడిగావంటే అసలు ఏంటి బాయ్ అని చెప్పి అడగాల్సి వస్తే ఫస్ట్ కళ్యాణ్ అడగాలి. అతడిది కదా ఊహించిన ట్విస్ట్. సో అతన్ని అడగకుండా అతనిది ఏమీ తప్పు లేదన్నట్టుగా ఇప్పటికైనా క్లారిటీ తీసుకోవాలి కదా. నువ్వు నన్ను ఎందుకు నామినేషన్ చేయాలనుకున్నావు? అది వదిలేసి ఆయన నాకు పట్టించుకోకుండా ఎమాన్యుయల్ ఇది సేఫ్ గేమ్ ఆయన సేఫ్ గేమ్ ఆడలే. ఇప్పుడు ఆయన తనుజ కంటే నువ్వే సేఫ్ గేమ్ ఆడుకుని ఫస్ట్ నుంచి నా సపోర్ట్ నా దగ్గరికి వచ్చి ఎమాన్యుయల్ ఈ హౌస్లో నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరంటావు. రీతు దగ్గరికి పోయి రీతు నాకు ఈ హౌస్లో నువ్వు తప్ప ఎవ్వరూ లేరంటావు. భరణి దగ్గరికి పోయి నాన్న నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరంటావు. అందరి దగ్గర ఇలాగ డ్రామా ఆడుతున్నావు, నువ్వే ఆ సీరియల్ యాక్టింగ్ నేనే చెప్పానంటే అక్కడ ఎమ్మెల్యే నువ్వే బ్యాక్ బిచ్చింగ్ చేసావు. వైల్డ్ కార్డులతో ఆ తనుజ ఇట్లా మాట్లాడుతుందని నా ఎంత నేను అనలేదమ్మా. వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత ఏంటి సీరియల్ డ్రామా లాగా ఉంది ఇవి గేమ్ అంటే, అవును నాకు అనిపిస్తుంది ఆ సీరియల్ క్యారెక్టర్స్ లాగే ఉంటాయి. నాన్న కూతురు నేను బహిరంగంగా అన్న ఓపెన్గా అన్న ఇందులో బ్యాక్ బిచ్చింగ్ ఏ ఉంది. నువ్వు ఇలా ఎవరి దగ్గర నువ్వే ఉన్నావంటే మరి అర్థం ఏంటి? ఎవరితో పడితే వాళ్ళతోనే తనుజతో అదే, రీతుతో అదే మాట, భరణతో అదే మాట, నాతో అదే మాట, అందరితో ఇదే కదా సేఫ్ గేమ్. సో నువ్వు సేఫ్ గేమ్ తప్ప నేను కదా, వీళ్ళిద్దరు గొడవ పడ్డారు. ఇందులో మాత్రం ఎమ్మెన్యేల్ సేఫ్ గేమ్ అది కనిపించాలి. ఆయన ఓపెన్గానే చెప్పాడు, ఓపెన్గానే రీజన్ అడిగాడు. ఆయన కార్డు తీసుకునేటప్పుడు కూడా పేరు చెప్పి తీసుకుని ఆయన బ్లేమ్ చేశాడు. కనుక ఇటు ఎమ్మెన్యేల్ చేశాడు, అటు తనుజని ఇద్దరినే చేసినట్టు ఆ విషయంలో డౌటేలే. సో ఆయన అడగాలి. కానీ ఇవి 3 గొడవలకు సంబంధించి మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. కాసేపట్లో ఓటింగ్ అనాలిసిస్ కూడా న్యూస్ బాల్ అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. 8 మందిలో ఎవరు మిస్ అవుతారో ఆ వీడియోకి మిస్ కాకుండా ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే కొట్టండి.